దేవుని నామ స్తోత్రములు. అందరికీ వందనాలండి. కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటం నీవు ఉంచి ఉన్నావు. ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలం నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగిన గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండినట్లు నీవు అతను నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతను నల్లసింపజేసి ఉన్నావు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మికించుచున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకును. నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించు. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగూళం వలె అగుదురు. తన కోపం వలన యెహోవా వారిని నిర్మూలము చేయును, అగ్ని వారిని దహించును. భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసదు, నలులో నుండకుండా వారి సంతానము నశింపజేసదు. వారు నీ కీడు చేయవలని ఉద్దేశించిరి, దురుపాయం పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయింది. నీవు వారిని వెనుకకు త్రిప్పివేసేదవు, నీ వింటినారులను బిగించి వారిని ముఖం మీద కొట్టుదువు. యెహోవా, నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము. మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించేదము. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు అని మాట్లాడుతున్నాడు. దావీదు కీర్తన అండి ఇది. దావీదు మహారాజుని దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు, అభివృద్ధిపరిచాడు. గొర్రెలు కాసుకునే దావీదుని దేవుడు మహా చక్రవర్తిగా చేశాడు. చక్రవర్తిగా అయిన తరువాత కూడా అతని ప్రార్థన చూడండి ఎలా ఉందో. రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. దేవుని బలాన్ని బట్టి దావీదు సంతోషిస్తున్నాడు. నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. దేవుడిచ్చిన రక్షణను బట్టి అతడు ఎంతో సంతోషంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. మనము కూడా యేసుక్రీస్తు వారి రక్షణ మనకు దొరికిందని, దేవుని స్వార్థ మనం అంగీకరించి ఆయన రక్షణలోనికి వచ్చి ఆయన మందిరంలో చేర్చబడినందుకై మనము సంతోషించి ఆనందించే వారముగా ఉండాలి. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. మన ఆశ, మన కోరికంతా దేవుడే సఫలము చేస్తాడు. గొప్ప దేవుడు. మన పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. చూడండి, మన ప్రార్థన దేవుడు మానక అంగీకరిస్తూ ఉంటాడంట. చూడండి, మనుషులైతే మన మాటలు వినరు, మన మాటలని సమ్మతించరు, ఒప్పుకోరు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంట, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. మానకుండా దేవుడు మన ప్రార్థన వింటూనే ఉన్నాడు. ప్రతిరోజు మన ప్రార్థన వింటున్నాడు. ఆయన గొప్ప దేవుడు, చూచుచున్న దేవుడు, జీవము కలిగిన దేవుడు, నిజమైన స్నేహితుడు. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. చూడండి, ప్రతిరోజు మనం దేవుణ్ణి బట్టి సంతోషించినట్లయితే, ప్రతిరోజు దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి ఆనందించగలిగితే, మనం ఏదైతే ఆశిస్తామో, మనం ఏదైతే కోరుకుంటామో వాటన్నిటినీ దేవుడు సఫలం చేస్తాడని దావీదు మహారాజు ఈ కీర్తనలో చెప్తున్నారు. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆలకించిన తర్వాత ఏం జరుగుద్ది? శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. దేవుడు ఆశీర్వాదాలు మనకిస్తాడు. ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదంగా ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చునని కూడా వాక్యం సెలవిస్తుంది. దేవుడే ఆశీర్వదించాలి. లేకపోతే గొర్రెలు కాచుకునే ఒక వ్యక్తిని మహాచక్రవర్తిగా ఎవరండి చేసేది? దేవునికి మాత్రమే సాధ్యం, దేవుడికి మాత్రమే చేయగలడు. గొప్ప దేవుడు. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, యోధా స్తుతి గోత్రపు సింహమా,
యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. దేవుడు మాత్రమే మనల్ని దీవించగలిగిన సర్వశక్తిమంతుడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని ఇస్తుంది, ఆత్మీయ జీవితంలో మనం ఎదుగునట్లు చేస్తుంది. దావీదు ప్రతిరోజు దినమున కేడుమార్లు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాళ్ళంట, ప్రార్థిస్తూ ఉండేవాడంట. భక్తులు చెప్పగా విన్నాము. ప్రతిరోజు దేవుణ్ణి విడిచిపెట్టలేదంట ఆయన. ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, ప్రభువా, దేవా, గొప్ప దేవా, నేను ఇక్కడికి వెళ్ళాలి, నేను ఈ రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళాలి, నాకు తోడుగా ఉండండి, నాతో రండి, నేను గెలవాలి ప్రభువా అని ఆయన ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనము రాజ్యాల మీదకి, రాజుల మీదకి, యుద్ధాలకి వెళ్ళట్లేదు. కానీ ప్రతిరోజు పోరాటమే మన జీవితంలో. ప్రతిరోజు పోరాటంలో మనం జీవిస్తున్నాం. మన పోరాటాలన్నిటిలో మనకి విజయం ఇచ్చేది ఎవరయ్యా అంటే, నీవు తీసుకున్న రక్షణ, నీవు నమ్మిన యేసుక్రీస్తు ప్రభువారు, నువ్వు విశ్వసించే పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. దావీదుని విడిచిపెట్టలేదు, దావీదుని మర్చిపోలేదు. ఆయన అభిషేకించాడు, దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సంఘంలోనికి మనల్ని నడిపించుకున్నాడు. ఎక్కడి వారమో, ఎప్పటి వారమో, ఏనాడో నశించిపోవలసిన వారం, కృషించిపోవలసిన వారమో, ఆయనను ఆయన ఉచిత కృపతో, ఆయన ప్రేమతో మనల్ని వెతికి పట్టుకొని మనకి సువార్త వినబడేటట్లు చేసి, మనము నమ్మి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనకి ఎంతో సంతోషము, ఆనందము దేవుడిచ్చాడు. దావీదుని దీవించిన దేవుడు, దావీదుని హెచ్చించిన దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడు, కాపాడుతాడు. విశ్వాసం కలిగి ఆయన రక్షణను బట్టి మనం ఆనందించాలి. దేవుడిచ్చిన రక్షణను బట్టి ఆనందించాలి. యేసుక్రీస్తు ప్రభువారు మనకి దొరికారు కాబట్టి మనం ఆనందించే వారముగా ఉండాలి, సంతోషించే వారముగా ఉండాలి, ప్రతిదినము ప్రార్థించే వారముగా ఉండాలి, ఆయన గ్రంథాన్ని చదవగలిగే వారముగా ఉండాలి, మొరపెట్టే వారముగా ఉండాలి. ప్రతి విషయంలో జయమిచ్చేది యేసుక్రీస్తు ప్రభువారే. ప్రతి రాజ్యము పైన దావీదుకి దేవుడు జయమిస్తూ వచ్చాడు. ఎందుకని? దావీదు దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి. గొర్రెలు కాచుకునే దావీదు గొర్రెలు కాచుకునే స్థాయి నుంచి మహాచక్రవర్తి స్థాయి వరకు కూడా దావీదుని తీసుకువెళ్ళిన దేవుడు. అప్పటికి దావీదు అదే గనక ఇప్పుడు మనలాంటి వాళ్ళమైతే మనం ఉన్న స్థితి నుండి మనం కొంచెం హెచ్చింపు కలిగితే గర్వపడతాం. కానీ దావీదు గర్వపడకుండా దేవుని సన్నిధిలో తను తగ్గించుకొని, నాకు రక్షణ వచ్చింది కాబట్టి నేను హర్షిస్తున్నాను, నా పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు అని ప్రార్థన చేసుకుంటున్నాడు, మొరపెడుతున్నాడు, దేవుని మీదే ఆధారపడుతున్నాడు దావీదు. మనం కూడా ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడాలి. ప్రతి విషయంలో మనం దేవుని మీద ఆధారపడి ఉండాలి. చూడండి, మా పాస్టర్ గారు ఎక్కడో కాకినాడలో వ్యాపారం చేసుకునే వ్యక్తిని దేవుడు దర్శించి, స్వస్థపరిచి, ఆరోగ్యం ఇచ్చి, మాట్లాడి ఈ ప్రొద్దుటూరు కడప జిల్లాలకి నడిపించారు ఆయన సువార్త ప్రకటించడానికి. నమ్మకంగా ఉన్నామనుకోండి, మనతో కూడా దేవుడు మాట్లాడతాడు, మనల్ని కూడా దేవుడు నడిపిస్తాడు. దావీదును నడిపించిన దేవుడు మనల్ని నడిపిస్తాడు. మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు మిమ్మల్ని కూడా నడిపిస్తాడు. యేసుక్రీస్తు వారి రక్షణను బట్టి మనము ఆనందించే వారముగా, సంతోషించే వారముగా ఉండాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి, సమాధానకర్త అయిన దేవా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం 21వ కీర్తన చదువుకోవడానికి నాయన మీరు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి స్తోత్రాలు. అవును ప్రభా, రాజుని బలమును బట్టి
సంతోషించుచున్నాడని నీ వాక్యం సెలవిస్తుంది. నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడని నీ వాక్యం సెలవిస్తుంది. అవునయ్యా, మీరు మాకు ఇచ్చిన రక్షణను బట్టి మేము సంతోషించగలిగే వారముగా ఉండడానికి సహాయం చేయండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి. ఈ రోజంతా మీరే తోడు నీడగా ఉండి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరుడుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. రాజ్యం, బలం, మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.